కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ గారు ఉన్నారు. అలాగే ఇప్పుడు ఏదైతే కాకినాడ జిల్లాలో జరిగినటువంటి వార్షిక మీడియా సమావేశం నిర్వహించారు. ఇక క్రైమ్ రేట్ ఏ విధంగా ఉంది, అలాగే కాకినాడ జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ యొక్క నేరాలు ఏ విధంగా ఉన్నాయి, మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, కాకినాడ జిల్లాలో ఈ యొక్క వార్షిక క్రైమ్ రేట్ ఏ విధంగా ఉంది? 2024తో పోలిస్తే 2025లో 2.25% తగ్గిందండి ఓవరాల్ క్రైమ్. అట్లనే కొన్ని హెడ్స్లో ప్రాపర్టీ అఫెన్సెస్ కానీ వీటిల్లో కొన్ని హెడ్స్లో పెరగడం జరిగింది. రోడ్ యాక్సిడెంట్స్ కూడా కొంత పెరిగాయి. బట్ రోడ్ యాక్సిడెంట్స్లో గుడ్ థింగ్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ కన్నా సెకండ్ హాఫ్లో వీ కుడ్ టేక్ ఫ్యూ స్టెప్స్ అండ్ అవాయిడ్ దెమ్. సైబర్ క్రైమ్ కొంత పెరిగింది, బట్ సైబర్ క్రైమ్లో డిటెక్షన్ రేట్ పెరిగింది, అట్లనే రికవరీ రేట్ కూడా పెరిగింది. ప్రాపర్టీ అఫెన్సెస్ ఆల్సో లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ 57%, ఈ ఇయర్ రికవరీ రేట్ ఇస్ 62%. సో ఇన్ మెనీ ఆఫ్ ద హెడ్స్ వీ హ్యావ్ డన్ కన్సిడరబుల్ గుడ్ వర్క్. మొత్తంగా ఈ యొక్క డ్రగ్స్ కావచ్చు, అలాగే అటువంటి ఏదన్నా ఇప్పుడు గంజాయి కావచ్చు, ఇటువంటి దానిపై ఇప్పుడు వరకు ఎంతవరకు కేసులు నమోదు? ఎన్డీపీఎస్ రిలేటెడ్ అఫెన్సెస్ ఈ ఇయర్ 55 రిజిస్టర్ అవడం జరిగిందండి. కంపేర్ టు లాస్ట్ ఇయర్ కొంత గ్రోత్ ఉంది. దట్ ఈస్ ఓయింగ్ టు ఈగిల్ అనే ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీని క్రియేట్ చేసి ఫోకస్డ్ ఎన్ఫోర్స్మెంట్ చేయడం ద్వారా ఎన్డీపీఎస్ కేసెస్ కొద్దిగా పెరిగాయి. ఇదంతా మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ బికాస్ ఆఫ్ ట్రాన్సిట్ రూట్ ఫ్రమ్ ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ టువర్డ్స్ అదర్ రీజన్స్. ఆ ట్రాన్సిట్ రూట్ మన డిస్ట్రిక్ట్ నుంచి పాస్ అవుతూ ఉండటం వల్ల సామల్కోట్లో అట్లనే జగ్గంపేట ఏరియాలో మేజర్ సీజర్స్ హ్యావ్ బిన్ డన్. రోడ్ యాక్సిడెంట్లు జరగకుండా ఎటువంటి చర్యలు చేపట్టడానికి చూసుకున్నారు? ఇప్పుడు జరిగిన రోడ్ ప్రమాదాలు జరిగిన నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో మీరు ముందుగా? ఎవ్రీ యాక్సిడెంట్ వీ హ్యావ్ బిన్ రివ్యూయింగ్. ఒక రోడ్ యాక్సిడెంట్ జరిగితే అది ఓవర్ స్పీడింగ్ వల్ల జరిగిందా, లేదా రోడ్ ఇంజనీరింగ్ డిఫెక్ట్ వల్ల జరిగిందా, లైటింగ్ తక్కువ అవటం వల్ల జరిగిందా, ఇట్లా ఎందుకు జరిగింది అనేది కంప్లీట్గా అనలైజ్ చేసుకొని అక్కడ నెసరీ మెజర్స్, లైటింగ్ తక్కువ అయితే లైటింగ్ పెట్టించడము, లేదు స్పీడింగ్ అవుతుంటే కనుక అక్కడ బ్యారికేడ్స్ పెట్టి జిగ్జాగ్ పెట్టి స్లో చేయటం, అట్లనే అదర్ డిపార్ట్మెంట్ సపోర్ట్ అవసరం అయితే ఏదైనా ఇంజనీరింగ్ డిఫెక్ట్స్ ఉంటే కనుక కన్సర్న్ ఏఈతో మాట్లాడి ఆ ఇంజనీరింగ్ డిఫెక్ట్ రెక్టిఫై చేయమని రిక్విజిషన్ పంపించడం, ఇట్లా ప్రతి రోడ్ యాక్సిడెంట్ని అనలైజ్ చేసి స్టెప్స్ తీసుకోవడం ద్వారా రోడ్ యాక్సిడెంట్స్ కొంత తగ్గే ట్రెండ్లోకి వచ్చాయి. దాంతోపాటుగా స్మార్ట్ పార్కింగ్ అలర్ట్ సిస్టమ్ అనే ఒక చిన్న ఇనిషియేటివ్ కాకినాడ డిస్ట్రిక్ట్లో స్టార్ట్ చేశాము. రోడ్ సైడ్ ఎక్కడైనా అనాథరైజ్డ్గా మార్జిన్ దిగకుండా వెహికల్ పార్క్ చేసి ఉంటే ఆగిన వెహికల్ని గుద్దుకొని ఎవరికి ప్రమాదం జరగకుండా వీ హ్యావ్ స్టార్టెడ్ దిస్ న్యూ సిస్టమ్ ఆల్సో అండ్ ఇట్ ఈస్ యీల్డింగ్ గుడ్ రిజల్ట్స్. మైనర్లపై అగత్యాలు జరగకుండా, అలాగే గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రాంలు ఎన్ని కండక్ట్ చేయాలి? మోర్ దాన్ 2000 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశామండి. దిస్ ఇస్ ఎ డైలీ యాక్టివిటీ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ప్రతిరోజు కూడా ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఖచ్చితంగా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ రిలేటెడ్, అట్లనే ట్రాఫిక్ అవేర్నెస్ అగెయిన్స్ట్ ఎన్డీపీఎస్ అండ్ ఆల్సో సైబర్ క్రైమ్, ఇవి రెగ్యులర్గా రొటీన్ షెడ్యూల్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది అందరికీ. సో ప్రతి పోలీస్ స్టేషన్ ప్రతిరోజు ఈ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తారు. న్యూ ఇయర్ వేడుకలు రాబోతున్నాయి. దీనికి సంబంధించిన ఎటువంటి మీరు అవగాహన కల్పిస్తూ పోతున్నారు? న్యూ ఇయర్ వేడుకలు అందరూ సేఫ్ అండ్ హెల్దీ ఎన్విరాన్మెంట్లో జరుపుకోవాలి. రోడ్ల మీద అన్నెసరీగా తిరగడం, రోడ్ల మీదకి వచ్చి కేక్ కట్ చేసుకోవడం, సైలెన్సర్లు తీసేసి ర్యాష్ డ్రైవింగ్ చేయడం, ఇట్లాంటివి కనుక ఎవరైనా పాల్పడితే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం వాళ్ళ మీద. సంక్రాంతి కూడా సమీపిస్తుందో, పక్కన సంక్రాంతి అంటేనే కోడిపందాలు, ఇటువంటి కోనసీమ జిల్లాలో కావచ్చు, అలాగే కాకినాడ జిల్లా మొత్తం తూర్పుగోదావరి జిల్లా జరుగుతుంటాయి. వీటి కోసం ఎటువంటి అవగాహన చర్యలు చేపడుతుంది? ఇట్లాంటి సోషల్ ఈవెంట్స్ మీద కంటిన్యూస్గా దేర్ హ్యాస్ బీన్ ఎన్ఫోర్స్మెంట్. అట్లనే ఇప్పుడు ఈ న్యూ ఇయర్ తర్వాత లాస్ట్ 5 ఇయర్స్లో ఎక్కడైతే ఈ అఫెన్సెస్ జరిగాయో వాళ్ళందరినీ ఆ పాత ముద్దాయిల్ని పిలిచి వాళ్ళని బైండ్ ఓవర్ చేయటం, అట్లనే ఎక్కడైనా మోర్ ప్రోన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఎక్కువ పోలీస్ డిప్లాయ్మెంట్ చూపించడం ద్వారా ఇవన్నీ కట్టడి చేయడం జరుగుతుంది. ఓకే సార్, ఇది పరిస్థితి ప్రస్తుతం ఏదైతే కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ గారి ఆధ్వర్యంలో ఏదైతే కాకినాడలో జరుగుతున్నటువంటి గత వార్షిక ఏదైతే క్రైమ్ రేట్ ఏ విధంగా ఉందో అన్నీ కూడా తగ్గిన కాస్త అయితే పెరిగినటువంటి పరిస్థితి ఉంది. అలాగే రోడ్డు ప్రమాదాలు కూడా ఎక్కువగా పెరిగాయి. అలాగే మొత్తం ఏదైతే ఈ యొక్క మైనర్లు కావచ్చు, అలాగే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ కావచ్చు, ఇది అన్నిటిపై కూడా అవేర్నెస్ ప్రోగ్రాలు కూడా నిరంతరం కూడా ఈ సంవత్సరం అయితే కండక్ట్ చేసిన పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా న్యూ ఇయర్కి అయితే అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలంటూ కూడా ఆయనైతే సూచిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఎవరు కూడా ఏదైనా మద్యం సేవించి రోడ్లపై వచ్చి ఎవరైనా ఈ విధంగా వ్యవహరిస్తే మాత్రం వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఏదేమైనా ఈ యొక్క సంక్రాంతి సమీపిస్తున్న నేపథ్యంలో ఈ యొక్క కోడిపందాలు కావచ్చు, ఇటువంటి వాటిపై ఏదైనా చట్టవిరుద్ధమైన చర్యలు చేపడితే వాటిపై చర్యలు తీసుకుంటామంటూ కూడా జిల్లా ఎస్పీ బిందు మాధవ్ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కొన్న తాజా పరిస్థితి. అనిల్తో ప్రకాష్, RTV కాకినాడ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.